వాళ్ళు అట్నుంచి యేసుప్రభు రావడానికి ముంగుర్తుగా పనిచేస్తారు. ఇప్పుడు ఇటున్న మనం యేసుప్రభు రెండో రాకడకు రావడానికి మనం సిద్ధపాటు కార్యాలు చేస్తే ఇప్పుడు మన మీద తిరగబడినా అదే శిక్ష వస్తుంది. అటు వాళ్ళు పనిచేసినా క్రీస్తు రాకకే పనిచేస్తారు, ఇటు మనం పనిచేసిన క్రీస్తు రెండవ రాకడకే పనిచేస్తాం. సాధ్యమైతే పని చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి, మంచిగా ఉండండి. దేవుడు ఆశీర్వదించిన వారిని ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకోండి. కానీ వాళ్ళకి వ్యతిరేకమైన మాటలు, నిర్ణయాలు తీసుకుని గుసగుసలు మాట్లాడావో పోగేసుకుంటున్నావని మాత్రం మర్చిపోవు. నీ పాపం పండుద్ది. 2-3 సార్లు చెబుతాడు, తీసి అవతల పాడేస్తాడు. సౌలు కోరుకొని కుంపట తెచ్చుకున్నాడు. కళ్ళ ముందు అందొచ్చిన కొడుకు చనిపోయాడు, కళ్ళ ముందు తన రాజ్యం పోయింది, కళ్ళ ముందు తన ప్రాణాలు తానే చెప్పండి తీసేసుకున్నాడు. అది ఎవరికి జరగకుండాను కాక. మెస్సయ్య కోసం ఎదురు నిలబడిన వారి మీదకి ఎవ్వరు, మనలో ఎవరు